నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. నిన్న చేపలు అమ్ముకోవడానికి ఒక అవ్వ మా ఊరికి వస్తే, అవ్వ చేపల పేరు ఏం పేరు అని అడిగితే కడ్డీల చేపలు నాయన అని చెప్పింది. ఇందులో మా చెల్లి వచ్చి దాని పేరు కోనా గోస అని చెప్పింది. ఇద్దరులో ఎవరు మాట నమ్మాలో అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా ఈ చేపలు తినుంటే వాటి పేరేంటో కామెంట్ చేయండి. సరేగానా ఈ చేపలతో ఏం చేస్తున్నారు? ఎండు చేప అరిటాకు తందూరి చేస్తున్నాను. ఎండు చేప అరిటాకు తందూరి మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏందిరా? అయినా అరిటాకులతో తందూరి ఎట్రా? ఫస్ట్ ఎండు చేపలను శుద్ధంగా కడుక్కొని ఆ తర్వాత అరిటాకులో కారం, పసుపు, ధనియాల పొడి, కోడిగుడ్డేసి ఆ మసాలా గుజ్జు గుజ్జుగా కలుపుకొని దాంట్లో ముందుగా శుద్ధం చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేసి ఆ మసాలా చేపల నిండా పూసుకొని మసాలా పూసుకున్న ఒక్కొక్క చేపను ఒక్కొక్క అరిటాకు ముక్కలో పెట్టి అరిటాకు చుట్టూ అటు ఇటు పిన్నులు కొట్టుకొని ఆ తర్వాత పొయ్యి మంటేసి దానిపైన పెనం పెట్టి దాంట్లో నూనె వేసుకొని ముందుగా పిన్నులు కొట్టుకున్న అరిటాకు ముక్కలు వేసి అరిటాకు ముక్కలు పెనం పైన దోరగా మాడిన తర్వాత తీసుకుంటే అరిటాకులో చేసే ఎండు చేపల తందూరి అయితే రెడీ అయిపోద్ది. ఆ అరిటాకులో కలిగిన చేప ముక్కను చీలుస్తుంటే మెత్త మెత్తగా చూడండి నట్టుడిపోతుంది. ఆ మెత్త మెత్తకుండే చేప ముక్క పైన నిమ్మదబ్బ పిండుకొని ఒక్క ముక్క తిన్నానయ్యా. దాంట్లో ఉండే ముళ్ళు కసక్కును వచ్చి నా సిగురులో గుచ్చుకునింది. మీరు ఎప్పుడైనా చేప తినేటప్పుడు జాగ్రత్తగా తినండి. సరే మరి ఉంటా.